హలో అందరికీ, వెల్కమ్ టు కృష్ణతో కబుర్లు. ఈరోజు మార్నింగ్ మా వారు క్యాప్చినో లాంటి కాఫీ పెట్టివు కృష్ణ అన్నారు. లాంటి ఏంటి, క్యాప్చినోనే చేసిస్తానన్నాను. ఇక ప్రొసీజర్లోకి వచ్చేద్దాము. నా దగ్గర ఇన్స్టెంట్ కాంటెన్షనల్ కాఫీ పౌడర్ ఉంది. ఇక 2 స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ తీసుకుని కప్లో వేసి దానిలోనే 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ వామ్ మిల్క్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ మిక్స్చర్తో మిక్స్ చేసుకుంటున్నాను. ఇది లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటే చాలు. ఇది క్రీమీ స్ట్రక్చర్ వస్తే చాలన్నమాట. అయితే మీ దగ్గర ఒకవేళ హ్యాండ్ మిక్స్చర్ లేకుంటే విస్కర్తోనైనా సరే బాగా మిక్స్ చేసుకోండి. కాకపోతే ఇంకొక 5 నిమిషాలు లేట్ అవుతుంది అంతే, కానీ క్రీమీ స్ట్రక్చర్ మటుకు వచ్చి తీరుతుంది. అయితే ఈ క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన ఈ కాఫీని కప్లో వేసుకొని బాగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే మనం పాలు వేయగానే ఇలా స్పూన్తో తిప్పనక్కర్లేదన్నమాట. మామూలుగా ఏం చేస్తాము, కాఫీ పౌడర్, షుగర్ అండ్ పాలు ఈ 3 వేసుకుని బాగా స్పూన్తో కలుపుకొని తాగేస్తాము. కానీ ఇక్కడ స్పూన్ అన్నమాట వాడనక్కర్లేదు. అలా స్ప్రెడ్ చేసుకుంటే చాలు. ఇక దానిలో వేడి వేడి పాలు వేసుకుంటున్నాను నేను. నాకు వేడిగా ఉంటే నచ్చుతుంది. మీరు ఒకవేళ లుక్వామ్గా అయినా సరే ఇంకొంచెం హై టెంపరేచర్తోనైనా సరే వేసుకుని తాగేయచ్చు. అలా పాలు వేసుకునేసి రిమైనింగ్ మిగిలిన క్రీమ్ ఉంది చూసారు, దాన్ని నేను అలా పైన వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నాను అంటే రెస్టారెంట్లో లాగా కొంచెం ఏదో సింబల్ అలా వేద్దామని ట్రై చేశాను. కానీ అది నాకు రాలేదండి. ఎందుకంటే వాళ్ళు బాగా క్రీమీ వచ్చేంత మటుకు బాగా మిక్స్ చేసుకుంటారు. దట్టు వాళ్ళు కోన్ సాయంతో వేస్తూ ఉంటారు. నేను అలా వేయలేదు. చూడండి, స్పూన్తో అలా కలుపుతూ ఉంటే కూడా ఆ క్రీమీ కానీ లేదంటే ఆ థిక్నెస్ కానీ ఏ మాత్రం పోలేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలాగా అంటే రెస్టారెంట్లో మనం ఎలాగైతే క్యాప్చినో తాగుతామో దానికి ధీటుగా నిలుస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.